ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య ప్రణీత మనుచరిత్రము మొదటి భాగం 27/3/25. దీనికి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగా ముందు మాటతో పాటు అర్ధ తాత్పర్యాలు కూడా వారే రాశారు, విశేషాంశాలు కూడా ఆయన ఇచ్చారు. దీనికి కూడా ఒక చిన్న విషయం, బహుశా మాకు 10వ తరగతిలోనో లేకపోతే ఎస్ఎల్సిలోనో ఇది 10వ తరగతి అని జ్ఞాపకం. ఇది మాకు ప్రవరుడు అనే పాఠ్యాంశం ఉండే. అప్పుడు ఎవరో మాస్టర్ జ్ఞాపకం లేదు, బహుశా లక్ష్మయ్య గారు ఎవరో పెద్దగా బాగా చెప్పినట్టు గుర్తులేదు. మాకు లైబ్రరీ ఉండేది ఉయ్యూరు హై స్కూల్. ఆ లైబ్రరీలో లైబ్రేరియన్గా డ్రాయింగ్ మాస్టర్ తాడినాడ శేషగిరిరావు గారు, ఆయన దగ్గర ఈ పుస్తకాన్ని నేను తీసుకొని, అప్పుడు స్టూడెంట్స్ కూడా ఇచ్చేవాడు. ఆ పుస్తకం తీసుకొని మేము, నాతో పాటు బ్యాచ్ ఉండేది మాకు, ఆ బ్యాచ్ అంతా కూడా మా ఇంటికి పక్కన దక్షిణం వైపు బ్రహ్మాజోస్యుల వారని మా బంధువులే వాళ్ళు, అంటే మా చిన్ననాయనమ్మ అవుతాను. ఆ చిన్ననాయనమ్మ గారి బయట వరండాలు రోడ్డు మీదకుండా ఆ గది ఒకటి ఉండే, చిన్న గది, ఒక 5-6 7-8 మంది కూర్చోటానికి. అలా అందరినీ కూర్చోబెట్టుకొని అందులో ఈ మనుచరిత్రని మొదటి నుంచి చివరి దాకా రోజు 1 గంట పొద్దున సాయంకాలం చదివి మిగతా వాళ్ళకి, నాతో మిత్రులందరికీ వినిపిస్తోంది. అప్పటి నుంచి అంటే 1955, 54, 55 లేక 57, ఆ రోజున మనుచరిత్ర నా మీద గొప్ప ముద్ర వేసి, దీనికి పీఠిక ఇలా రాసింది: తల్లి సమస్త భాషలకు దైవత భాషయా, దేశ భాషలను పిల్లలలోన ఆంధ్రియను పేరిటదెంతయు ముద్దులాడి, రార్తల్లదు నాదరించిన కతంబున పల్కుల కుల్కు మీర్ అల్లల్ల తక్కు అక్క సెరియండ్రకు ఎక్కుడు కీర్తి చేయకొన, జిలిబిలి పలుకుల బులం బలు ముద్దులు గులికెడు తెలుగు భాషతో సరియగునే తెలియ వీనుల అలయించడి వెర్రి మొర్రి అరమొర్ర భాషలు. సంస్కృతమని పేరు పొరబడి ఆర్య భాషే మొదట భరతఖండంలో పెంపొందిన వాంగమయం. చాలా ఆర్య భాష అంటే సంస్కృతం. చాలా వరకు దానివల్లనే తర్వాత ప్రాకృతాలు దేశ భాషలు పెంపొంది. దక్షిణ హిందూ దేశంలో గల దేశ భాషలలో ఆంధ్ర, ద్రవిడ, కర్ణాట భాషలు ప్రధానమై, అందులో ద్రవిడ, కర్ణాట భాషలు ఆంధ్రాల కంటే ప్రాచీనాలని ఊహింపబడుతున్నాయి. ఈ 2 భాషలలో గ్రంథాలు రచింపబడుతూ వచ్చిన కొంతకాలానికి ఆంధ్ర భాషలో గ్రంథ రచనాన్ని ప్రారంభించినట్లు కనపడదు. గ్రంథ రచనానికి ఉపక్రమించటానికి పూర్వం ఆంధ్ర భాష స్థితి ఎలాంటిదో మనకు ఏమాత్రం కూడా తెలియదు. ఇటీవల ఆంధ్ర కవితకు చెల్లిన వేంగీ దేశంలో ఆనాడు జన్మించిన నాగవర్ణ కర్ణాట భాషకు ఛందోబుధి అనే ఛందశాస్త్ర గ్రంథాన్ని రచించి, కానీ ఆంధ్ర భాషను కూడా ఆంధ్ర భాష విషయం ఆయన దానిలో ఏం పేర్కొన్న. నాటికి ఈ భాషకు చిన్న నిరూపం ఏర్పడలే కావలే. ఆ కాలంలో మన దేశంలో చాళుక్యులు పాలిస్తున్న ఆర్య ధర్మం నిర్వక్రమంగా సాగింప జనులకు పురాణాది జిజ్ఞాసలయందు ఆదరం ఎక్కువగా ఉంది. వాళ్ళు సంస్కృత భాషా గ్రథితాలైన తత్తద్గ్రంథాలు గాసత బీసటేగా చదివి గాథలు తవ్వుతారు. రాను రాను దేశ భాషకు కొంత రూపం ఏర్పడుతుందోమో. ఆ సమయంలో దేశ భాషా కవనం ఆవశ్యకం అయినా దానికి తగిన సామగ్రి కూర్చి కవితను వెలయించు వాళ్ళు అవతరించాల్సి వచ్చి
అలాంటి సమయం మును మార్గ కవితలోకంబున వెలయగ దేశి కవిత పుట్టించి తెలుగున ఆంధ్ర విషయమున జన సత్యాశ్రయును తొట్టి చాళుక్య రూప నన్నె చోడుని కుమార సంభవం చేశాం మనం. దాదాపు నాటికి ఇవాళకి 1000 ఏళ్లకు పూర్వం చాళుక్య స్వయంభూషణుడు సత్యాశ్రయాది బిరుదాంకితుడు రాజమహేంద్ర రాజధానిగా చేసుకుని వేంగీ దేశాన్ని పాలించినవాడు రాజరాజ నరేంద్ర ఆస్థానంలో గల సర్వజ్ఞుడైన నన్నయ భట్టారకు అనే పండిత కవియే మన ఆంధ్ర భాషలో మొదట కవిత్వాన్ని అవతరింపచేశాడని అందరి రాజరాజనరేంద్రుడి ప్రేరణతో ఈతడు పంచమ వేదమైన భారతాన్ని తెలుగులో రచించటానికి పూనుకొని అరణ్య పర్వంలోని కొంత భాగం వరకు రాసి అతని కవిత్వంలో సంస్కృత మర్యాద ఎక్కువ. నుడికారాలు గల తెలుగు పలుకుబడులు కూర్చటం కూడా ఈతడు తక్కువ వాడేం కాదు. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర సరస్వతీ సహిత మహామహీధరం అజస్ర సహస్ర ఫణాలిదాల్ దుస్సహతర మూర్తిగా జలధిశాయి పాయకశయ్య అయిన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఎల్లవారు ఎరుగ వల్లని ధర్ము ఏల నీకు చెప్ప నిలవలసి చిరుతవాణి ఇంత తరువంతి పలుకుడు నన్నే వృద్ధజనులు ఉన్న చోట. ఇందాక చెప్పినటువంటి ఆ పద్యం మాకు ఇంటర్మీడియట్లో ఉదంకోపాఖ్యానం అనే దానిలో నన్నయ్య గారు రాసిన నాగస్థు మాకు ఆ పాఠం చెప్పింది బ్రహ్మశ్రీ పాటిబండ్ల మాధవ శర్మ గారు. ఆయన ఆ పద్యాలు చెప్తూ ఒరేయ్ మీ జన్మలో మీకు తెలుగు రావాలని ఈ పద్యాలు మీ కంఠస్థం చెయ్యాలరా అన్నారు. అలాగే నాకు వచ్చిన అన్ని పద్యాలు అసలు ఆ పద్యాలు చూసే నేను ఆన్సర్లు రాసేవాడిని, గైడ్లు ఉండేవి కాదు. తర్వాత కవి బ్రహ్మ అని పిలువబడే తిక్కన విరాట పర్వం మొదట 15 పర్వాల భారతాన్ని తెలుగు చేసి తెలుగు పలుకుబళ్ళను గుబాళింప చేయటాన్ని ఈతడికు ఎవ్వరు ఈడు అన్నాడే, అంటే సాటి ఎవరు లేదు. ఈతని కవిత్వం రసపోషకాలు కాని పదాలు సాధారణంగా కనపడు, అంటే రసపోషణ లేని ఒక్క పదం కూడా ఆయన ప్రయోగించి చిచ్చర కన్ను మూసుకొని చేతి త్రిశూలముడా లీలమై వచ్చిన రుద్రుతందము రాలుదు నీ వనిలోన నోర్వగా వచ్చునే నిన్ను నెట్టి మగవానికి నీ కృపనాశ్రయింపగ వచ్చితిమి ఎవ్విధిన్ గెలువవచ్చు మహాత్మ ఎరుంక చెప్పవే అని ఎవరిని అడిగాడు? భీష్ముడిని అడిగాడు. ధర్మరాజు నిన్ను జయించడం ఎలా తాత మాకు అన్నాడు. ఈ ఇద్దరు తుల్యుడైన అంటే నన్నయ్య తిక్కన సమానమైన వాడు ఎర్రాప్రగ. ఈతని కృతులలో అరణ్య పర్వ శేష పూరణం ఒకటి కనుక ఇద్దరూ వదిలేసిన అరణ్య పర్వ శేషాన్ని తిక్కయ్యన ఎర్రనామాచ్యుడు పూర్తి పురధరుణాంసురాగరుచి పొంపిరిపోయి నిరస్త నిరదావరణములై తళత్కములై వైభవ జృంభణముల్ల తిల్ల సిద్ధురత ఉద్ధుర తర హంససార మధువ్రత నిస్పనంబు సరంగగా కరము వెలింగే వాసరముఖంబులు శారద వేళతో పురధరుణాంసురాగముల. ఈ పద్యం ఆ ఎర్రనామాత్యుడి మొదటి పద్యం కనుక ఆ వర్ష ఋతువుతో ఆపేశాడు పెద్దలు నన్నయ్య. ఈయన దీంతో శరదృతువుతో ప్రారంభించి
ఈ పద్యాలు వర్షఋతు శరదృతు వర్ణన అని ఎస్ఎల్సిలో మాకు పాఠ్యభాగం కావు. ఈ ముగ్గురు కవిత్రయం అంట. వీళ్ళ వాక్కులు ఆంధ్ర భాషకు పరమ ప్రమాణం. ఇలా ఆంధ్ర భారతం ముగిసేటప్పటికి దాదాపు 300 ఏళ్ళు. ఈ మధ్య కొందరు మేటితర పులితర పురాణాదులు తెలిగించారు. అలా రాను రాను కొత్త దారులతో కవనంలో మార్పులు కలిగించిన అది సార్వభౌముడైన శ్రీనాథుడు. ఈతడు అంత పూర్వం వాళ్ళలాగా చాలా సంస్కృత గ్రంథాలని తెలిగించిన వాడైన కూర్పులో మార్పు కలిగి తర్వాత ప్రబంధ రచనకు మార్గదర్శకుడై శీసపద్యాల ఉయ్యారం నడకలు మొదలైన ఈతడు నెలకొల్పిన శ్రీనాథుడి తర్వాత అతని చరణాలనందు కవిత చెప్పనేర్చిన వాళ్ళు లేరు. శ్రీనాథుడి కాలంలోనే యవనుల అలజడి కలుగుతూ రావటంతో వారి ఆచార వ్యవహారాలు కొన్ని మన దేశానికి వచ్చేశాయి. కనుక ఆ కాలం కవులు తమ కవనంలో కొన్ని అన్యదేశీయ పదాలు రుచి విశేషాలను బట్టి అక్కడక్కడ పొందుపరుస్తూ వచ్చారు. మచ్చుకొకటి ఉదాహరింపడు. కుసినీరన్ సురధాని నిండు కొలువై కూర్చున్నతోని శ్రీనాథుడి హరవిలాసం ఖుషి అనే దాన్ని ఉపయోగించి పచ్చని హురుమంజి పని సైంధవం అది మను చరిత్రలో ఈ మొదలైన పద్యాలను పెద్దనయే మొదట కొంత జొప్పించటం ప్రారంభించారు. తర్వాత శ్రీనాథుడు చూపిన త్రోవలు సంస్కృత గ్రంథాలు తెలిగించడం కాదు, పురాణ కథలను తీసుకొని స్వకపోల కల్పాలతో చతుర్దశ వర్ణనలతో విశ్రమ ప్రబంధాలను తర్వాత కవులు రచించటం ప్రారంభించారు. ఆ కాలంలో ఉత్పాద్యమైన ఇతివృత్తంతో కృతి చెప్పడం తప్పుగా తలచబడటం చేత కనుక ఆంధ్రదేశంలో ఏ కవి దాన్ని దొరకనిన వాళ్ళు పూనుకొన్నవాడు కాదు. అలా శ్రీనాథుడి తర్వాత మిశ్ర ప్రబంధాలు రచించిన వాళ్ళలో మొదటివాడు పిల్లల మర్రి పినవీర భద్ర. ప్రఖ్యాతంబగు మిశ్రబంధమను ఉత్పాద్యంబనంగా త్రిధా వ్యాఖ్యాతంబగు వస్తుబంధువై అధ్యాహారముంచయగా ప్రఖ్యాతం వితివృత్తమైన కృతి చెప్పన్ వక్తకున్ శ్రోతకున్ విఖ్యాతిం కలిగించు పుణ్యమహిమన్ విశ్వంభరామండలి. ఈతడు భారతంలోని శకుంతలోపాఖ్యాన కథను తీసుకొని కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని అడ్డం పెట్టుకొని శృంగార శాకుంతలం అనే ప్రబంధాన్ని రచించి శృంగార శాకుంతలం రచింపబడిన తర్వాత సర్వోత్కృష్టంగా వెల్వడిన ప్రబంధమే మనం ఇవాళ చెప్పుకునే మను చరిత్ర. దీనికి ప్రధానంగా గ్రంథకర్త పేర్కొన్న పేరు స్వారోచిషమను సంభవం అయిన మను చరిత్రమనే పేరుతోనే మను చరిత్రం బందుకును వేళ అని ఒక చోట పేర్కొనబడింది కనుక అదే అందరికీ మామూలే. అలాగే లోకంలో అది రూఢమై ఈ చతుర్దశ వర్ణాలు కలిపి 6 ఆశ్వాసాల ప్రబంధరత్. దీనికి కృతి భర్త శ్రీకృష్ణదేవరాయ. ఈతడు బళ్ళారి మండలంలో ఆనెగొందెకు దగ్గరలో ఉండ విద్యానగరం అనే పట్టణం రాజధానిగా చేసుకొని దక్షిణ హిందూ దేశంలో ఏకఛత్రాధిపత్యం నిర్వహించిన శూరాగ్రేసరుడై నృప సార్వభౌమ. ఈ నృపాలరత్నం జనించిన కాలం సరిగ్గా తెలియదు కానీ 1509 పట్టాభిషిక్తుడైనట్టు చదివాడు. కృష్ణరాయ బహువారాలు దండయాత్రలు చేసి నానా రాజులను జయించి రాష్ట్రాలను ఆక్రమించుకొని పుష్కర కృత్యాలను అడగించి మహారాజ్య వైభవం అనుభవించటమే కాక సరస కవితా విలాసలాలసుడై పెద్దనాది సుకవీంద్రుల పలుకుల తేనియలను సూరుకొని సంస్కృత ఆంధ్రాలలో మేల్తరైన కవితాం చెప్పనేర్చిన సుకవి రాజశిఖామణి.
ఈతడు తెలుగున విష్ణు చిత్తీయం అనే ప్రౌఢ ప్రబంధాన్ని రచించి సంస్కృతంలో మదాలస చరిత్ర, సత్యాప్రీణం, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి మొదలైన గ్రంథాలు రచించినట్లు ఆముక్త మాల్యదలో ఆయనే చెప్పుకోరు. కృష్ణరాయలు ఈ మను చరిత్రకే కాక ముక్కు తిమ్మన రచించిన పారిజాతాపహరణాన్ని, కర్ణాటక భాషలో తిమ్మనార్యుడు అనే కవి రచించిన భారతానికి కూడా కృతిపతి. ఈతడు దండయాత్రకు వెళ్ళేటప్పుడు వెంట కవీంద్రుడు కూడా వెంట తీసుకెళ్ళి ఆయనకి సదరంగం కూడా బాగా ఇష్టం. ఆంధ్ర భాష మహోత్సదశ పొందిన ఈ ప్రభు సార్వభౌముడు 1530లో కీర్తిశేషుడు, ఆంధ్రభూజుడని ప్రసిద్ధి పొందిన కృష్ణరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనబడి కవీశ్వరుల బాగా వయస్సులో కవితా నైపుణ్యులు పెద్దవాడు అయిన ఈ మనుచరిత్రాన్ని కృతికర్త పెద్దనామాచ్యుడు. ఈతడు నందవరీక బ్రాహ్మడు. ఇంటి పేరు అల్లసాని, తండ్రి పేరు చొక్క. బళ్ళారి ప్రాంతంలో దోపాడు పరగణాలు దోరాల గ్రామం ఆయన నివాస స్థలం. కృష్ణరాయలు చరిత్రాన్ని కృతి అందుకున్నప్పుడు ఊరేగించటానికై పెద్దనార్యుడు పల్లకి ఎక్కించి తన చేతిలో దాన్ని పైకి లేపి అతడి ఎడగల ఆదరాన్ని చూసి కొంత దూరం మోశారు. కృష్ణరాయల ఆస్థానంలో గల ఈ కవి పండితుని మండలిలో అతనికే గౌరవం. ఒకప్పుడు కృష్ణరాయుడు పసిడి పళ్ళెం నిండా కవి గండ పండేరాన్ని తీసుకొచ్చి సభాస్థానంలో నిలబడి సంస్కృతాంధ్రంలో సమంగా కవిత్వం చెప్పనేర్చినవాడు దానిని అంటే ఆ కంకణాన్ని తీసుకోవడానికి అర్హులు అని అంటే సభ్యులు ఎవ్వరూ మాట. దానిపై కృష్ణరాయు ముద్దుగా గండ పిండియరం కొనుడంచు బహూకరింపగా ఉద్దిక నా కొసంగుమని ఒక్కరు కోరగలేరు. ఏలకు అని ఆ పదం సగంగా ఆ పద్యం సగం చెప్పి ఆపారు. పెద్దనామాత్యుడప్పుడు లేచి, పెద్దన బూలు పండితులు పృథ్వుని లేరని నీవు ఎరుంగవే, పెద్దలకీదలంచినను పేరిమి నాకు ఈడు కృష్ణరాండ్రుపా అని పోయింది అని అప్పుడు మొదలుపెట్టారు. సంస్కృతంలో కాక తెలుగులో ఎలా రచన ఉండాలి. పూత మెరుంగులన్ పసరు పూప ఉత్పలమాల కదా. ఉత్పలమాలిక దీర్ఘ ఉత్పలమాల. ఉత్పలమాలిక ఏదైనా 4 లైన్లు ఉంటుంది, ఇది చాలా లైన్. పూత మెరుంగులన్ పసరు పూప బెరంగుడు చూపు నెట్టివాకైతరు జగ్గు నిగ్గునెనగావలి గమ్మున గమ్మనం వలెన్ రతిరియన్ పవల్ మరపు రాని హొయన్ చెలి ఆరదంపు నిద్దాతరితే కులం వలన్ పారసిలన్ వలలో దలంచెన్ పాతిక గై కొనన్ వలన్ పైదలి కుత్తకలోని పల్లటి కూతలనన్ వలన్ సొగసు కోర్పులు రావలి ఆలకించిన చేతి కొలంది కౌగెటును చేర్చిన కన్నియ చిన్ని కొన్ని మేల్ మూతల తనుదోయి వలె ముచ్చటగావలె బట్టి చూయ దాతొడకున్న నిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవు వాతెర దొండ పండు వలె వాసవిగావలె పంట నూదిన గాతలి తమ్మి చూలి దొర కైవస పుంజవరాని చెప్పెపున్ మేలి ముజుబ్బరం జిగి నిబ్బర గుబ్బ గబ్బి గుబ్బ పొంబూతల సునందకాయ సరిపోడి కిన్నెర మెట్ల బంతి అంగాత ప్రసన్న బంతి లయకారపు కన్నడ గౌడ పంతు కాసాతత తాన తానల తప దివుటాడెడు గోటు మీటుల మ్రోతరున్ బలె హరువు మొల్లముగావ అత్స తెంగుడు. ఈ రీతిగా సంస్కృతంబు ఇది తెలుగు అంటే అలా సంస్కృతంబు పచరించిన పట్టు
భారతీ వధూటే పవనీయ గర్భ నికటి భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభా